వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 లేదా ఎస్ఎస్ఆర్ఎంబి ఈ అంబిషియస్ ప్రాజెక్ట్ చాలా కాలం నుంచి నలుగుతూ వస్తూ ఉంది. పుష్కర కాలం నుంచి అటు మహేష్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సినిమా అది. పుష్కర కాలం క్రితం వాళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పటిదాకా అది వర్కౌట్ కాలేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ వాళ్ళిద్దరినీ కూడా కలిపి సినిమా చేయాలని అప్పటి నుంచి కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా ఆయన అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. ఆ టైంలో మిర్చి అనే టైటిల్ తోటి ఒక సినిమా వాళ్ళిద్దరు కూడా చేయబోతున్నారని కూడా ఆ టైంలో ప్రచారం జరిగింది. కానీ అనేక కారణాల వల్ల స్టోరీ లాక్ కాలేదు. అందువల్లే ఆ ప్రాజెక్ట్ అప్పుడు సాధ్యపడలేదు. ఎట్టకేలకు డాక్టర్ కేఎల్ నారాయణ గారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఎన్నాళ్ల తర్వాత, అంటే 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు, జక్కన్న కలిసి సినిమా చేయటానికి నిర్ణయించుకొని దాదాపు 6-7 నెలల పైనుంచే ఈ సినిమా సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్లు మొదలుపెట్టేశారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం అనేక రకాలుగా ట్రైన్ అయ్యారు. అంటే ఇది హై యాక్షన్ డ్రామా, అది కూడా లోకం చుట్టిన ఒక వీరుడి కథ కాబట్టి దానికి తగ్గట్టుగా అటు మార్షల్ ఆర్ట్స్లోనూ, అలాగే ట్రెక్కింగ్ లాంటి వాటిలోనూ, అలాగే ఫ్లయింగ్లోనూ, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా బంగీ జంప్ ఇలాంటి వాటన్నిటిలో కూడా అతను శిక్షణ తీసుకొని ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్రని ప్రియాంక చోప్రా చేయబోతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ప్రియాంక చోప్రాకి ప్రస్తుతం ఇండియాలో అంతగా ఇమేజ్ లేదు కదా, ఆమెను ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి చాలా సందేహాలు ఉన్నాయి. చెప్పాలంటే చాలామంది పెదవి విరిచారు కూడా. కానీ జక్కన్న ఆలోచనలే వేరు కదా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా గ్లోబల్ లెవెల్లోనే మంచి పాపులారిటీ ఉన్నటువంటి తార అనేది నిస్సందేహం. హాలీవుడ్లో ఆమెకు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన మాట అంతే వాస్తవం. అందుగురించే ప్రాజెక్ట్లోకి ప్రియాంక చోప్రాని తీసుకుంటే దానికి ఒక గ్లోబల్ ఇమేజ్ వస్తుంది ఆ సినిమాకి అని నమ్మి జక్కన్న ఆమెని అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా ఇలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్లో భాగం కావటానికి ఒప్పుకొని సైన్ చేశారు. దానికి సంబంధించి ఆమె కూడా ఫైనల్లీ అంటూ తన అంగీకారాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూస్తే స్క్రీన్ మీద జక్కన్న కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక సింహం కనిపిస్తూ ఉంది. జక్కన్న అంటే లాక్ చేశాడు, కటకటాల్లో సింహాన్ని లాక్ చేసి చేతిలో పాస్పోర్ట్ పెట్టుకొని నవ్వుతో కనిపించాడు. అంటే దాని అర్థం మనం ఊహించుకోవచ్చు. ఈ పాస్పోర్ట్ ఎవరిది? ఆ సింహందే. ఆ సింహం ఎవరు? మహేష్ బాబు. అలా తాను అన్యాపదేశంగా తన మహేష్ పాస్పోర్ట్ని ఇంకా తన గుప్పిట్లో పెట్టుకున్నాను, ఇంకా మహేష్ నా గుప్పిట్లో ఉన్నాడు అని ఆయన చెప్పకనే ఈ తన ఇన్స్టాలో పెట్టినటువంటి ఈ పోస్ట్ ద్వారా ఆయన తెలియజేశాడు. ఇక్కడ ఇంకొక పోస్ట్ చూస్తే కామెంట్లు దానికి ఆయన పెట్టినటువంటి క్యాప్షన్ ఏంటంటే క్యాప్చర్డ్ అని చెప్పేసి పెట్టాడు. అంటే ఆయన మహేష్ గారిని క్యాప్చర్ చేసేసాను, ఆయన పాస్పోర్ట్ని ఇంకెక్కడికి వెళ్లకుండా తనతోనే ఇంకా మహేష్ బాబు ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు అని చెప్పేసి అతను చెప్పాడు. దానికి మహేష్ బాబు తన మోస్ట్ ఐకానిక్ డైలాగ్ ఏదైతే ఉందో, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే ఆ పోకిరి డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని అతను ఆ విధంగా రిప్లై ఇచ్చాడు దానికి. అలాగే ప్రియాంక చోప్రా కూడా దానికి కింద ఆమె కూడా ఫైనల్లీ అని చెప్పేసి ఆమె కూడా తన ఆనందాన్ని పంచుకుంది. తను షూటింగ్కి వెళుతున్నట్టుగా కూడా చెప్పేసింది. ఇలాంటి ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్, మోస్ట్
యాంబిషియస్ ప్రాజెక్ట్. సో మొత్తానికి సెట్స్ మీదకి వచ్చేసింది. సో దీంతో అందరూ కూడా మహేష్ బాబు అభిమానులు కానివ్వండి, అలాగే జక్కన్న అభిమానులు కానివ్వండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అసలు ఎప్పుడు మొదలవుతుంది ఈ సినిమా ఏంటి అనేది చాలామందికి సందేహాలు ఉంటూ వచ్చాయి. ఎప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుంది అనేది అసలు అంటే ఎవరు కూడా ఇమాజిన్ చేయలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా కొన్ని రోజుల క్రితం అంటే పండగ ఈ జనవరి మొదటి వారంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా దాన్ని కూడా వాళ్ళు దానికి ప్రచారం అనేది ఇవ్వలేదు. అసలు పబ్లిసిటీ చేయకుండా చాలా కామ్గా చేసుకుంటూ పోయారు. కాకపోతే మహేష్ బాబు తన ఇంటి నుంచి రేంజ్ రోవర్ కారులో అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళటం, అక్కడి నుంచి రావటం, వీటన్నిటినీ కూడా పాపరాజీ క్యాప్చర్ చేసిన విషయాన్ని మనం చూసాం. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ అంటే ఇంకా మోర్ దాన్ 6 months నుంచి అక్కడ రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో యాక్షన్ ఎపిసోడ్స్ సంబంధించినటువంటి రిహార్సల్స్ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ ఆధ్వర్యంలో అవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి అంటే దీనికి మొత్తం 1000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు కూడా 1000 కోట్ల ప్రాజెక్ట్ అనేది అంటే బడ్జెట్ అనేది 1000 కోట్లు ఇంతవరకు ఏ సినిమాకి కూడా పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా కోసం 1000 కోట్లు కేటాయించారు ఆ నిర్మాణానికే. సో ఖచ్చితంగా అంటే 2026లో వస్తుందా, 2027 ఈ సినిమా వస్తుందా అనే విషయం మీద ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అయితే మనకు లేదు. కానీ బట్ ఇప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది కాబట్టి ఆల్రెడీ బిగిన్ అయిపోయింది అని కూడా మనకు సమాచారం అందుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, సో మలయాళంలో వన్ ఆఫ్ ది స్టార్ యాక్టర్, అలాగే లూసిఫర్ సినిమాతోటి డైరెక్టర్గా కూడా మారాడు. మనకు అందరికీ తెలుసు. సలార్లో కూడా ప్రభాస్ ఫ్రెండ్గా యాక్ట్ చేసి మనందరికీ కూడా బాగా సుపరిచితుడాడు. ఆయన ఈ సినిమాలో నెగటివ్ రోల్లో అంటే మహేష్ను ఢీ కొట్టేటువంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకైతే మనకు తెలిసిన యాక్టర్లు మహేష్ బాబు, పృథ్వీరాజ్, అలాగే ప్రియాంక చోప్రా. ఇంకా ఎవరెవరు ఈ ప్రాజెక్టులోకి వస్తారు ఏంటనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే హైదరాబాదు, విజయవాడ, అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా అంటే కెన్యాకి వెళ్ళి అక్కడ అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ 2026 సెకండ్ హాఫ్లో కానీ లేదంటే 2027 వేసవి లోపల ఫస్ట్ హాఫ్ లోపలే ఈ సినిమా ఫస్ట్ పార్ట్, ఎందుకంటే ఇది 2 భాగాలుగా రాబోతున్నటువంటి సినిమా. ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి తగ్గట్లుగా దాన్ని 2 పార్ట్స్గా మన ముందుకు తీసుకురావడానికి జక్కన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో 2027 ఫస్ట్ హాఫ్ లోపల మన ముందుకి ఫస్ట్ పార్ట్ వస్తుంది. ఆ తర్వాత 1 year గ్యాప్లో ఆ సెకండ్ పార్ట్ను కూడా అంటే 2028లోనే ఆ సెకండ్ పార్ట్ను కూడా మన ముందుకు తేవాలనేది వాళ్ళ ప్రయత్నాలు అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మహేష్ బాబుని లాక్ చేసేసాను, ఇక ఆయన బందీ చేసేసాను, ఆయన పాస్పోర్ట్ను కూడా నా గుప్పిట్లో పెట్టేసుకున్నాను, ఇంకెక్కడికి మహేష్ బాబు వెళ్ళాడు, నా దగ్గరే ఉంటాడు, నాతోనే ఉంటాడు అని చెప్పేసి ఏదైతే అలా ఒక సంకేతంగా ఆయన పోస్ట్ చేశాడో అది ఇప్పుడంతా కూడా చాలా వైరల్ అవుతా ఉంది. అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు జక్కన్న ఫ్యాన్స్ కూడా చాలా ఖుషిగా ఉన్నారు. అయితే ఒక్కటే, నిజానికి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో చేస్తున్నది హీరోయిన్ రోలా లేకపోతే మరొక కీలకమైన పాత్ర? ఒకవేళ వేరే కీలకమైన పాత్ర ఆమె చేస్తూ ఉన్నట్లయితే హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు? సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మరో మంచి న్యూస్తో కలుద్దాం.